హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై స్వీట్ ఫ్యామిలీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమందరం చాలా బాగున్నాం. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే ముందుగా అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. నేనైతే ఉదయాన్నే ఈరోజు టీ తోటైతే డే స్టార్ట్ చేశాను. మా వారైతే ఈరోజు ఇంటి దగ్గరనే ఉన్నారు. మా ఇద్దరికి మేము టీ అయితే పెట్టుకున్నాము. ఈ బ్రెడ్ను చూడండి, ఇంతకుముందు చిన్నగా ఉన్నప్పుడు 1 రూపీకి వస్తుండే. మీలో ఎంతమందికి ఈ బ్రెడ్ ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు తొలి ఏకాదశి కదా, అందుకే మీకందరికీ నేను ఎలా గడుపుతానో చూపిస్తాను. ఎవరైతే మా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేనైతే ఈరోజు బీరకాయ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను, అందుకే బీరకాయలు కట్ చేస్తున్నాను. మా వారు చూడండి ఈ ఇంటి దగ్గర ఉన్నారు కదా, ఆయనతో ఇలా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ చాలా సరదాగా ఉంటుంది. నార్మల్ డేస్లో అయితే మా వారు ఎప్పుడు ఇంటి దగ్గర ఉండరు. ఈరోజు తొలి ఏకాదశి అనేసి నేను ఈరోజు వెళ్ళను అని ఇంటి దగ్గరనే ఉన్నారు. సండేస్ కూడా వెళ్తారండి మా వారు. ఇలా ఆయనతో అయితే ముచ్చట్లు పెట్టుకుంటూ నేనైతే బీరకాయలు అనేవి కట్ చేసుకుంటున్నాను. మా వారు ఏ రోజైతే మార్కెట్కు వెళ్ళకుండా ఇంటి దగ్గర ఉంటారో ఆ రోజు మాకు చాలా హ్యాపీగా ఉంటుంది. మా పిల్లలకు కూడా అంతే, ఎందుకంటే రోజు ఉదయమే లేచి డ్యూటీకి వెళ్తాడు కదా, అందుకే అస్సలు టైంపాస్ అనేది మాకు కాదు. ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాం మేమైతే. ఉల్లిపాయ ముక్కలు, ఆ తర్వాత టమాటా ముక్కలు, అలాగే కొత్తిమీర కూడా అన్నీ కడుక్కొని మంచిగా ఈ విధంగా కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఇలా అన్నీ ఒకటేసారి రెడీ చేసుకోవడం వల్ల కర్రీ చేయడం చాలా ఈజీగా అవుతుంది. ఈరోజైతే గుడికి వెళ్ళాలండి, కాబట్టి త్వరగా నా పనులన్నీ చేసుకోవాలని అనుకుంటున్నాను. చూడండి, ఒక్కరోజు మా వారు ఇంట్లో ఉన్నందుకు నా ఫేస్ అయితే కళ వెలిగిపోతుంది. ఎలా నవ్విస్తారు, జోక్స్ వేస్తారు, అస్సలు ఊరుకోరు, ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు నాతో. ఆ తర్వాత నేనైతే గిన్నెలో చేస్తున్నాను కర్రీ. అయితే అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అనేది వేసుకున్నాను. ఆ తర్వాత పోపు దినుసులు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు వేసుకొని కొంచెం ఫ్రై కానివ్వాలి. ఆ తర్వాత అందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ఉంది కదా, ఆ ముక్కలు కూడా వేసుకొని కొద్దిగా కలుపుకొని ఫ్రై అనేది చేసుకోవాలి. నేనైతే పూజ చేసుకోవాలి అనే రోజు నా పనులు అనేవి ఫాస్ట్గా చేసుకుంటాను. ఉల్లిపాయ ముక్కలు అనేవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత అయితే ఇందులో కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. మా పిల్లలు త్వరగా లేవండిరా, నేను ఇల్లు ఉడవాలి అని చెప్తుంటే వాళ్ళైతే అలానే పడుకున్నారు. కొద్దిసేపటి తర్వాత వాళ్ళైతే లేచారు. అంతే కదా, ఏ రోజు పిల్లలకి స్కూల్ ఉండదో ఆ రోజు పిల్లలు చాలా లేట్గా లేస్తారు. ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో అయితే కొద్దిగా పసుపు అనేది వేసుకున్నాను. ఆ తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా బీరకాయ ముక్కలు, అవి కూడా వేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకుంటున్నాను. నేనైతే మా వారికి చెప్తున్నాను, త్వరగా స్నానం అయితే చేసుకొని, మా ఇంటి ముందు కింద అయితే తులసి చెట్టు ఉందని, చాలా పెద్దగా ఉంది. ఈరోజైతే విష్ణుమూర్తికి లేదా వెంకటేశ్వర స్వామికి కూడా ఈ తులసి మాల వేస్తే చాలా మంచిది కదా, అందుకే తులసి ఆకులను అయితే తెంపుకొని రండి అని మా వారికి అయితే చెప్తున్నాను. ఈ బీరకాయ ముక్కలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో 3.5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం అనేది వేసుకోవాలి. వేసుకొని కొద్దిగా కలుపుకోవాలి. మా పిల్లలైతే బ్రష్ అయితే చేస్తున్నారు. నేను అప్పటి వరకు వంట మొత్తం అయిపోతుంది కదా అండి, వంట ప్రోగ్రాం పెట్టుకున్నాను. తర్వాత ఇందులో అయితే తగినంత సాల్ట్ అనేది వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొద్దిసేపు మూత పెట్టుకొని మగ్గనించుకోవాలి. మేమైతే ఈరోజు మాకు దగ్గరలో ఉన్న టెంపుల్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాము. మా పిల్లలు లేచిన తర్వాత నేనైతే ఆ బెడ్షీట్స్ అవన్నీ మడత పెట్టేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఇందులో అయితే టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకొని కొద్దిసేపు మూత ఉంచుకోవాలి. మీలో ఎంతమందికి ఈ బీరకాయ కర్రీ అంటే ఇష్టమో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా వారికి అయితే ఈ బీరకాయ కర్రీ అంటే చాలా ఇష్టం. నాకైతే అస్సలు ఇష్టమే ఉండదు, నేనైతే తినను. కానీ తప్పదు కదా, వారి కోసం అయితే కంపల్సరీ చేయాలి కదా, అందుకే చేస్తున్నాను.
ఒక సైడ్ కర్రీ పెట్టిన ఆ తర్వాత నేనైతే ఇల్లంతా ఊడుస్తున్నాను. అంతే కదా, ఇంట్లో పనులు అనేవి త్వరగా అయిపోవాలంటే ఒక సైడు ఒక పని చేస్తూనే మరొక సైడ్ ఇంకొక పని కూడా స్టార్ట్ చేయాలి. లేకపోతే ఇంట్లో పూజ చేయడం అలాగే గుడికి వెళ్ళడం అనేది చాలా లేట్ అవుతుంది. కాబట్టి నేను త్వరగా పనులనేవి చేసుకుంటున్నాను. మా వారైతే స్నానానికైతే వెళ్ళారు. ఆయన స్నానం చేసి వచ్చే వరకు నేను కూడా ఈ పనులన్నీ చేసుకొని స్నానం చేద్దామనేసి వాటర్ అయితే పెట్టుకున్నాను. మా చిన్న బాబుకైతే జలుబు అయిందండి. ఏమన్నా చిట్కాలు ఉంటే మీరు కూడా మాతో షేర్ చేయండి. నేనైతే ఉదయమే ఇంటి ముందు మొత్తం బయట ఊడ్చుకొని అలాగే తూడ్చుకొని ఆ తర్వాత ముగ్గు అనేది వేసుకున్నాను. తర్వాత లోపలైతే ఉడవడం అయితే ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. మా వారు అయితే నాకు ప్రతి దాంట్లో హెల్ప్ చేస్తారు. ఇలా పని చాలా ఉన్నప్పుడైతే మనకు ఒకరు తోడు ఉండడం అలాగే హెల్ప్ చేయడం చాలా హ్యాపీగా ఉంటుంది కదా. మీలో ఎంతమందికి ఇలా అనిపిస్తుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే ఇల్లు ఊడవడం అయితే అయిపోవచ్చింది. ఆ తర్వాత పొయ్యి మీద కర్రీ పెట్టాను కదా, ఆ కర్రీని అయితే వెళ్ళి చూస్తున్నాను. ఈరోజైతే నేను సేమియా పాయసం అదేవిధంగా పులిహోర చేద్దాం అనుకుంటున్నాను. దేవుడికి నైవేద్యం చేయాలి కదా కంపల్సరీగా. తర్వాత బీరకాయ కర్రీ అనేది ఇలా కొంచెం దగ్గర అయిన తర్వాత ఇందులో కొత్తిమీర వేసుకున్నాను. అలాగే కొంచెం ధనియాల పౌడర్ కూడా వేసుకొని మూత ఉంచుకున్నాను. అంతే, ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇల్లు ఊడవడం అయిపోయింది కదా, ఆ తర్వాత ఇల్లు అయితే తుడవడం అయితే స్టార్ట్ చేసుకున్నాను. నేనైతే లైజాల్ని అయితే వాటర్లో వేసి ఈ విధంగా ఇల్లు అనేది మొత్తం తుడుచుకుంటాను. ఇల్లు తుడవడం అయిపోయిన తర్వాత నేనైతే ఫ్రెష్ అప్ అయ్యి వచ్చాను. స్నానం అయితే అయిపోయింది. దేవుడికి నైవేద్యాలు చేయాలి అని స్నానం చేసిన తర్వాత అన్నం అయితే వండుకున్నాను. తర్వాత సేమియాకైతే రెడీ చేస్తున్నాను. ఒక గిన్నె తీసుకొని అందులో నెయ్యి వేసి నెయ్యి కొంచెం వేడయ్యాక సేమియా వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత అందులో ఒక పెద్ద గ్లాసు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. చేసుకొని కొద్దిగా ఉడకనివ్వాలి. నేనైతే ఈ కప్పుతో ఒక కప్పు సేమియా అయితే తీసుకున్నాను. అదే కప్పుతో షుగర్ కూడా వేసుకోవాలి. కరెక్ట్ సరిపోతుంది. ఈ సేమియా కొంచెం ఉడికిన తర్వాత అందులో షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని కొద్దిసేపు ఇలా ఉడకనివ్వాలి. షుగర్ అనేది అందులో కరిగే వరకు కలుపుతూ ఉండాలి. ఆ తర్వాత నేనైతే పాలను అయితే వేడి చేసి పక్కన పెట్టుకున్నాను. యాలకులను కూడా పొడి చేసుకొని ఇందులో వేసుకున్నాను. మా వారైతే స్నానం చేసుకొని తులసి మాలకైతే వెళ్ళారు. నేనైతే పాయసం చేస్తున్నాను. పాయసం అంటే మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టము. చాలా రోజులు అవుతుంది ఇంట్లో స్వీట్ చేయడం తగ్గిపోయింది. ఇలా షుగర్ అనేది కొంచెం కరిగిన తర్వాత ఇందులో నేను ముందుగా వేడి చేసి పెట్టుకున్న పాలను అయితే వేస్తున్నాను. ఇలా పాలని సపరేట్ వేడి చేసి పెట్టుకొని వేయడం వల్ల మనకి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పాయసం అనేది గట్టిగా అవ్వకుండా వాటర్గా మంచిగా ఉంటుంది. బాదం పప్పునైతే నేను తీసుకొని ఈ విధంగా కొంచెం మెదుపుకుంటున్నాను. ఓన్లీ బాదం పప్పే వేసుకుంటున్నాను. ఎందుకంటే జీడిపప్పు అవన్నీ అయిపోయాయి కాబట్టి బాదం ఒకటి మిగిలింది కాబట్టి వేసుకుంటున్నాను. వేరొక ప్యాన్లో అయితే నెయ్యి అయితే వేసుకున్నాను. వేసుకొని అందులో ఈ బాదం పలుకులను అయితే వేసి కొద్దిసేపు ఫ్రై చేస్తున్నాను. ఇలా ఫ్రై చేస్తుంటే ఆ నెయ్యి స్మెల్ అనేది మా ఇల్లు మొత్తం స్ప్రెడ్ అయింది. చాలా గుమగుమల పాయసం అనేది రెడీ అవుతుంది. నెయ్యి ఫ్లేవర్ అనేది ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి ఫ్రెండ్స్, అందరికీ చాలా ఇష్టం కదా. ఇలా ఫ్రై చేసిన బాదంని అయితే ఈ పాయసంలో వేసుకోవాలి. వేసుకొని ఒక 2 మినిట్స్ ఈ విధంగా ఉడుకుతున్నట్లయితే మనకు పాయసం అనేది చాలా టేస్ట్గా వస్తుంది. ఆ తర్వాత స్టవ్ని అయితే ఆఫ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే సేమియా పాయసం రెడీ అయింది. తర్వాత నేనైతే పులిహోర చేసుకుంటున్నాను. దానికి ముందుగా అన్నం అయితే ఉడికించుకున్నాను కదా, దాన్ని అయితే హాఫ్ తీసుకొని పక్కన ఉంచుకున్నాను. కొద్దిసేపు చల్లారనివ్వాలి. ఆ తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్స్. అందులో పోపు దినుసులు అన్నీ యాడ్ చేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో కొద్దిగా పల్లీలు అనేవి తీసుకోవాలి. పల్లీలు కొంచెం ఫ్రై అయిన తర్వాత
ఇందులో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. పచ్చిమిర్చి 3 తీసుకున్నట్లయితే కరెక్ట్ సరిపోతుంది. ఈ విధంగా కొంచెం ఫ్రై అనేది చేసుకోవాలి. నేను పులిహోర చేస్తుండగానే మా పిల్లలు అయితే స్నానం చేసి ఫ్రెష్ అప్ అయితే అయ్యారు. ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై అనేది చేసుకోవాలి. నేనైతే నిమ్మకాయ పులిహోర చేస్తున్నాను. చింతపండుతో కూడా పులిహోర చాలా టేస్టీగా ఉంటుంది. మీకు అది ఇంకొక వీడియోలో అయితే షేర్ చేస్తాను. ఈ నిమ్మకాయ పులిహోర కంటే చింతపండు పులిహోర ఇంకా టేస్ట్గా ఉంటుంది. చాలా తినాలి అనిపిస్తుంది, అలా ఉంటుంది. ఇవన్నీ కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని కొద్దిగా కలుపుకోవాలి. ఆ తర్వాత 2 లెమన్స్ అయితే తీసుకొని ఇందులో నిమ్మకాయ రసం అయితే మొత్తం యాడ్ చేసుకొని ఒక్క 2 సెకండ్స్ ఉంచేసి స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. చాలాసేపు ఉంచినట్లయితే అది చేదు అనేది వస్తుంది, కాబట్టి ఆఫ్ చేసుకోవాలి. పక్కకు పెట్టుకున్న రైస్ అయితే ఆరిపోయింది. ఇందులో తగినంత సాల్ట్ అనేది వేసుకొని ఈ రైస్ సాల్ట్ బాగా కలిసే విధంగా స్పూన్ అయితే తీసుకొని కలపాలి. ఈరోజు తొలి ఏకాదశి కదా, మీరు మీ ఇంట్లో ఏమేం నైవేద్యాలు దేవుడికి చేశారో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. రెడీ చేసుకున్న ఈ పోపును మొత్తం రైస్లో అయితే వేసుకొని బాగా కలుపుకోవాలి. మీరు ఎంత మంచిగా అయితే కలుపుకుంటారో టేస్ట్ కూడా అదే విధంగా వస్తుంది. కాబట్టి మొత్తం రైస్ సాల్ట్ అన్నీ కలిసేలాగా కలుపుకోండి. ఈ పులిహోర ప్రసాదం కింద చేస్తున్నాం కాబట్టి దీన్ని టేస్ట్ మాత్రం అస్సలు చూడకూడదు. ఎందుకంటే దేవుడికి మనం భక్తితో చేయాలి. ఆ భక్తి నుంచే పులిహోరకి టేస్ట్ అనేది మరింత యాడ్ అవుతుంది. చూడండి పులిహోర అనేది ఎంత మంచిగా కనిపిస్తుందో, చాలా బాగా ఉంది కదా. ప్రసాదాలు అయిపోయాయి. ఆ తర్వాత నేనైతే దేవుడి దగ్గర పెట్టేసి పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాను. చూడండి తులసిమాల అయితే రెడీ చేసి ఉంచాను. ఆ తర్వాత ఈ తులసిమాలని వెంకటేశ్వర స్వామి ఫోటోకి అయితే వేశాను. చూస్తున్నారుగా ఫోటోలో ఏ విధంగా కనిపిస్తుందో, చాలా మంచిగా ఉంది కదా. నాకైతే ఈ దేవుడి గుళ్ళో అయితే అస్సలు ప్లేస్ అనేది సరిపోదు, కాబట్టి నేను కొంచెం చిన్న బౌల్లో వేసి అయితే ప్రసాదాలు నైవేద్యంగా పెట్టాను. పూజ చేసుకునేటప్పుడు ఎటువంటి చెడు ఆలోచనలను కూడా మనసులోకి రానివ్వకుండా ప్రశాంతంగా హాయిగా పూజ అనేది చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల మనకు పూజ చేసిన ఫలితం లభిస్తుంది. చివరగా నేనైతే దేవుడికి హారతి అయితే ఇస్తున్నాను. నాకైతే ఎటువంటి మంత్రాలు రావు, కాబట్టి నేను నార్మల్గా ఓం లక్ష్మీ దేవతాయ నమః అనేసి పూజ అయితే చేసుకుంటాను. దేవుళ్ళకి హారతి ఇచ్చిన తర్వాత పువ్వుతో అయితే వాటర్తో ఈ విధంగా అనాలి. తర్వాత దేవుళ్ళకైతే చూపించాలి. పూజ అయిపోయింది. ఆ తర్వాత మా వారిని అయితే నేను హారతి తీసుకోండి అనేసి ఇస్తున్నాను. మా వారైతే వచ్చి హారతి అయితే తీసుకుంటున్నారు. నేను కూడా హారతి కళ్ళకు అద్దుకుంటున్నాను. ఆ తర్వాత నైవేద్యాలను అయితే దేవుడికి చూపిస్తున్నాను. మా ఇంట్లో అయితే మేము పూజ అయితే మొత్తం చేసుకొని అందరం గుడికి వెళ్దామని అనుకుంటున్నాం. మా పిల్లలు గుడికి రండిరా అంటే, లేదు మమ్మీ మాకు హాలిడే కదా, మేము క్రికెట్ అయితే ఆడుకుంటాము అంటున్నారు. సరే మీ ఇష్టం అనేసి నేను మా వారైతే గుడికి అయితే బయలుదేరాం. మా ఇంటి పక్కల రెంటుకుంటుంది, ఆమె కూడా గుడికి వెళ్తాను అంటే సరే అని అందరం కలిసి గుడికి అయితే వెళ్ళాము. చూడండి ఎలా నడుచుకుంటూ వెళ్తున్నాము. ఈ టెంపుల్ అయితే ఇంజాపూర్లో ఉంది. మేము వచ్చేసరికి మాకు టైం 11 అయింది. చూడండి ఎంత పెద్ద లైన్ అయితే ఉందో. ఇందులో ఎన్నో సంవత్సరాల క్రితం టెంపుల్ అన్నమాట ఇది. ఇంతకుముందు అసలు ఎవరు వచ్చేవారు కాదు, వాళ్ళకి ఈ టెంపుల్ ఎవరికి తెలియదు. కానీ ఇప్పుడు చాలామంది అయితే వచ్చారు. చూడండి మా వారు. అలాగే టెంపుల్ మాత్రం చాలా ప్రశాంతంగా చుట్టూ మొత్తం గ్రీనరీగా ఉంది. ఈ టెంపుల్లో అయితే వెంకటేశ్వర స్వామి, అలాగే అమ్మవారు, శివుడు, ఆంజనేయ స్వామి అందరి దేవుళ్ళ దర్శనం అయితే చేసుకోవచ్చు. చూడండి మేమైతే దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్తున్నాము. మీలో ఎంతమందికి ఈ గుడి తెలుసో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మాకైతే దర్శనం చాలా మంచిగా జరిగింది. ఆ తర్వాత మేమైతే ఇంటికైతే వచ్చేస్తున్నాము. మాకు ఈ గుడికి అయితే
15 మినిట్స్ టైం అనేది పడుతుంది. చాలా దగ్గరగా ఉంటుంది మా ఇంటికి ఈ టెంపుల్ అనేది. మేమైతే ఇంటికి తిరిగి వచ్చేసాము. ఆ తర్వాత గుళ్ళో పూజారి ఇచ్చిన కొబ్బరికాయ అలాగే పువ్వులు చూడండి, నేనైతే పువ్వులని దేవుడి దగ్గర పెట్టేస్తున్నాను. అలాగే కొబ్బరికాయని కూడా కొద్దిసేపు దేవుడి దగ్గర అయితే పెడతాను. కొద్దిసేపు అయినాక ఆ కొబ్బరికాయను తీసి బయట అయితే పెడతాను. ఎందుకంటే మనం దేవుడి దగ్గరనే పెట్టి మర్చిపోయినట్లయితే కొబ్బరి అనేది మొత్తం బూజు వచ్చేస్తుంది. తీసుకొని బయట ఎండలో కొద్దిసేపు ఆరనిచ్చినట్లయితే మనకి కొబ్బరి ఉందని గుర్తొస్తుంది. అలాగే తింటాం కూడా, వేస్ట్ అనేది అయిపోదు. మేమైతే ఇంటికి వచ్చి లంచ్ అయితే చేసాము. చూడండి, వెంకటేశ్వర స్వామికి తులసిమాల చాలా బాగుంది కదా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? బాయ్ బాయ్ ఫ్రెండ్స్.